తరచూ బాత్రూంకు వెళ్లే ఉద్యోగి చివరకు ఉద్యోగం పోగొట్టుకున్న ఘటన చైనాలో వెలుగు చూసింది. నిత్యం గంటల కొద్దీ బాత్రూంలో గడుపుతున్నందుకు ఉద్యోగిని కంపెనీ తొలగించింది. అయితే కోర్టు జోక్యంతో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. సంస్థ చివరకు మాజీ ఉద్యోగికి కొంత పరిహారాన్ని కూడా చెల్లించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం జియాంగ్సు ప్రావిన్స్కు చెందిన లీ ఓ సంస్థలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. 2010లో చేరిన అతడు ఆ తర్వాత 2014లో పదోన్నతి కూడా పొందాడు. అయితే అతడికి పైల్స్ ఉండటంతో తరచూ బాత్రూంకు వెళ్లి వచ్చేవాడు. గతేడాది ఏప్రిల్ మే నెలలో 14 సార్లు ఇలా బాత్రూంకు వెళ్లి వచ్చాడు. ప్రతిసారి గంటకు పైగానే బ్రేక్ తీసుకునేవాడు. ఒకానొక సందర్భంలో ఏకంగా 4 గంటల పాటు బాత్రూంలోనే ఉండిపోయాడు. ఈ విషయాలపై దృష్టి సారించిన కంపెనీ అతడిని విధుల నుంచి తొలగించింది. అతడి తీరు వల్ల పనికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పింది. అతడికి హెమరాయిడ్స్ ఉన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. తనని అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఆసుపత్రి రికార్డులను కోర్టు ముందుంచాడు. తనకు సర్జరీ కూడా జరిగిందని అన్నాడు. తనను అన్యాయంగా తొలగించారని వాదించే ప్రయత్నం చేశాడు. మరోవైపు సదరు సంస్థ కోర్టుకు తమ కార్యాలయంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని అందించింది. లీ బాత్రూంలో గంటలకు గంటలు ఉండిపోవడంతో పనికి ఆటంకం ఏర్పడుతోందని చెప్పింది. కార్మిక యూనియన్లకు సమాచారం అందించాకే లీని తొలగించినట్టు స్పష్టం చేసింది. లీతో కుదుర్చుకున్న కాంట్రాక్టు ప్రకారం ఉద్యోగి వల్ల కంపెనీ కార్యకలాపాలకు నెల వ్యవధిలో 2 రోజులకు మించి ఆటంకాలు ఏర్పడితే తొలగించే హక్కు తమకు ఉందని పేర్కొంది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు చివరకు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చింది. ఈ నేపథ్యంలో సంస్థ లీకి $45,000 పరిహారం చెల్లించింది.